వాళ్ళ అమ్మా చెల్లి ఇంకేదో చేశారని కాదమ్మా. వెంకీని నువ్వు అర్థం చేసుకుంటున్నావని, వెంకీ వైపుకు నువ్వు వెళ్తున్నావని, వెంకీతో నువ్వెక్కడ కలిసిపోతావో అని, వెంకీని నువ్వు ఎప్పటికీ కలుసుకోకూడదని. అందుకే యుద్ధ ప్రాతిపదికన మీ అమ్మ వెంకీ పైన ఇలాంటి అధర్మ యుద్ధం ప్రకటించింది. నాయనా, నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఉండావు. లేదు మమ్మీ, తాతయ్య మాట్లాడిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించట్లేదు. నువ్వు చేసిన దాంట్లోనే తప్పులు కనిపిస్తున్నాయి. అమ్మీ, ఏందమ్మీ నువ్వు ఈ అమ్మనే తప్పు పడతా ఉండావా? ఈ అమ్మని చంపాలని చూసినోడ్నే నువ్వు నమ్ముతా ఉండావా? నువ్వు చెప్పమ్మీ, ఆ వెంకిగాడు నా మీద హత్య ప్రయత్నానికి పాల్పడినాడా లేదా? చెప్పు, అది నిజమా కాదా? నిజమే. ఇంకేందమ్మీ మరి, అది నిజమే అయితే ఇప్పుడు నేను ఏం చేసినా న్యాయమే కదా? ఇంకా తప్పు యాడ కనిపించినది నీకో? నన్ను చంపడానికి కూడా వెనకాడినోడి వెనకాల నా కూతుర్ని పంపించేదానికి నేనెట్టా ఒప్పుకుంటానమ్మీ? అసలట్టా నేనే కాదు, ఏ తల్లైనా ఒప్పుకుంటుందా చెప్పు? ఆడు నన్ను చంపాలనుకోవడం నిజం. ఆడి తల్లి తన తోడబుట్టిన ఆ శ్రీహరిగాడితో కలిసి నా అన్నని చంపింది నిజం. ఆడి చెల్లి మీ అన్నని మోసం చేసింది నిజం. అట్టాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ద్రోహుల్ని ఇంట్లో కాదు కదా, ఊళ్ళో వాళ్ళని ఉండనివ్వడం కూడా అరిష్టమేనమ్మీ. అందుకే పొలిమేర దాటించి ఈ ఊరికి మనింటికి పట్టిన దరిద్రాన్ని మొత్తం కడిగేసే ప్రయత్నం చేస్తా ఉండాను. అందుకు నన్ను అభినందించాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి, నా తండ్రి నా కూతురికి నా మీదే లేనిపోనివి చెప్పి నన్ను తప్పు పట్టేలా చేస్తా ఉండాడు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. నా తండ్రి నా వైపు, నా అన్న వైపు కాకుండా నా అన్నని చంపిన ఆ అన్నా చెల్లెళ్ళు ఆ శ్రీహరి, శారద వైపే ఉండాడు. మొదట్నుంచి వాళ్ల వైపే ఉన్నాడు కదా. ఆ పక్క ఇక చాలా పక్క. నాన్నని తప్పు పట్టుకో. నాన్న తప్పు చేసిన వాళ్ళ వైపు ఎప్పుడూ ఉండడు. ఆ తప్పు ఎప్పటికీ చేయడు. ఆయన ధర్మం వైపే ఉంటారు. అంటే ఏందే నువ్వు చెప్పేది? ఆ శ్రీహరిగాడు, వాడి చెల్లి ధర్మాత్ములనా నీ ఉద్దేశం? మర్యాద మర్యాద తప్పితే నీకు మర్యాద ఉండదు. శ్రీహరి గాడు ఏంటి? శ్రీహరి గారు ఆయన నా భర్త, ఈ ఇంటి అల్లుడు. అది మైండ్లో పెట్టుకుని మాట్లాడు. భార్గవనాయుడు నీకు మాత్రమే అన్న కాదు, నాకు అన్నే. నా అన్నయ్యని, నా భర్త నిజంగానే చంపుంటే నువ్వు క్షమించకపోవడం ఏంటి? నేనే క్షమించేదాన్ని కాదు. అన్నయ్యని నా భర్త హత్య చేయలేదు. అన్నయ్య హత్యలో శారద వదినకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు తప్పుడు వెధవలు అన్నయ్యని హత్య చేసి ఆ నేరాన్ని మా ఆయన మీదకు తోశారు. అంతే జరిగింది. అవునా చెల్లెలి గారు, నిజమా మీరు చెప్పేది? మరి అదే నిజమై ఉంటే భార్గవ నాయుణ్ణి నేను చంపలేదు,
నాకే పాపం తెలీదు అని మీ ఆయన గారు ఆనాడే మా నాయన ముందుకొచ్చి ఎందుకు చెప్పలేదు? ఫ్యాక్టరీ నుంచి అట్నుంచి అట్టే పరిగెత్తి ఎందుకు పారిపోయినాడు? ఇన్నాళ్ళు మన ముందుకెందుకు రాలేదు? ఎందుకు తన నిజాయితీని నిరూపించుకోలేదు? చెప్పు, చెప్పవే. ఆయన పారిపోవడం నువ్వు చూసావాక? పోనీ ఆయన అన్నయ్యని హత్య చేయడం నువ్వు చూసావా? పోనీ వదిన హత్య చేయించడం నువ్వు చూసావా? అసలు జరిగిందేంటో తెలుసా? అన్నయ్య దగ్గరికి ఆ రోజు మా ఆయన వెళ్ళేసరికి రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. అన్నయ్య మా ఆయన చేతుల్లోనే కన్ను మూశాడు. అది చూసి కొందరు వెధవలు ఆ హత్యని ఆయన వైపు నెట్టారు. అది తెలిసి అన్నయ్య అభిమానులు మా ఆయన వైపు వెళ్లారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఆయన పరిగెత్తిన మాట వాస్తవమే, కానీ పారిపోలేదు. నిజం కనుక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి 25 ఏళ్లు కోమాలో ఉన్నారు. ఇది తెలియని నువ్వు ఆయన మీద ఇంకా ద్వేషం కక్కుతూనే ఉన్నావు, విషం చిమ్ముతూనే ఉన్నావు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? శ్రీహరి కోమాలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? నాన్న, ఆయన కోమాలోంచి బయటకొచ్చాక మొదటొచ్చింది మనింటికే. కానీ ఎవరిని కలవలేకపోయారు. ఏ ఆధారం చేతిలో లేదు కనుక ఎంత నిజం చెప్పినా నమ్మని మనుషులున్నారు కనుక ఆ సాక్ష్యం సంపాదించాకే అందరి ముందుకు వస్తానని ఆయన మన మధ్యనే అజ్ఞాతవాసం చేస్తున్నారు.